హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టండి. ఇది డైలీ వ్లాగే అనమాట. ఇవాళ ఏంటంటే 22 నైట్ అనమాట. పాప బర్త్డే ఉంది. సో అందుకనేసి పాపకైతే ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ఇస్తున్నామన్నమాట. ఏంటంటే మ్యాక్బుక్ తీసుకున్నాము. ఎందుకంటే పాప ఎట్లా కాలేజ్ కాబట్టి తనకి యూజ్ అవుతుంది అనేసి మ్యాక్బుక్ అయితే బుక్ చేసాము. ఆల్రెడీ వచ్చింది 1 వీక్ ముందే. సో తనకైతే ఇట్లా 12 తర్వాత అయితే కేక్ కట్ చేయించామన్నమాట. కేక్ కట్ చేయించి ఇంకా అదైతే సర్ప్రైజ్గా ఇచ్చాము. లాస్ట్ ఇయర్ ఏమో ఐఫోన్ 15 ప్లస్ అయితే సర్ప్రైజ్ ఇచ్చామన్నమాట. సో పెద్ద పిల్లలే కాబట్టి వాళ్ళకి ఏది యూజ్ అవుతుందో అది ఇస్తే బెటర్ కదా అనేసి. పాపకి చాలా వర్క్స్ ఉంటాయి. సో అంతకుముందు ల్యాప్టాప్ ఉంది కానీ అది కొంచెం వర్క్ అవ్వట్లేదు అనమాట. సో అందుకనేసి ఈ మ్యాక్బుక్ అయితే బుక్ చేసి ఇచ్చామన్నమాట. పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. వీడియో అయితే సరిగా తీయలేదు, అందరం నిద్రమత్తులో ఉన్నాము. సో అందుకనేసి కట్ చేసి పెట్టాను. పాపకు అసలు ఇష్టం ఉండదు. సో బర్త్డే వీడియో కాబట్టి ఒక చిన్న క్లిప్పింగ్ అయితే పెట్టాను. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. ఇంకా ఇదైతే ఈవినింగ్ కేక్ కటింగ్ వీడియో అనమాట. మార్నింగ్ మిడ్ నైట్ చేసాము, మళ్ళీ ఈవినింగ్ కేక్ కటింగ్ కూడా చేసింది. ఇవైతే వచ్చిన గిఫ్ట్లు అనమాట. అసలు గిఫ్ట్లు అయితే చాలా బాగా వచ్చినాయి. పాప అయితే ఆఫ్టర్నూన్ లంచ్కి వెళ్ళింది వాళ్ళ ఫ్రెండ్స్ తోటి. ఇంక ఈవినింగ్ కూడా ఇట్లా కేక్ కట్ చేసింది అనమాట. గిఫ్ట్లు అయితే ఒకటి చిన్నప్పుడు అసలు 1 year ఉన్నప్పుడు వాళ్ళ డాడీ ఎత్తుకున్నది డ్రా చేసి ఇచ్చారనమాట పేపర్ మీద. అదైతే నాకు ఇంకా చాలా బాగా నచ్చింది. ముందు రోజు ఏఎంబి మాల్లో అయితే షాపింగ్ చేసాం కదా. ఇప్పుడు పాప వేసుకున్న 2 డ్రెస్సులు అనమాట షాపింగ్ చేసింది. ఇక్కడ ఏంటంటే హాల్లో సీలింగ్ కొంచెం లైట్గా క్రాక్ వచ్చిందనమాట. అందుకనేసి మళ్ళీ అదంతా పగలగొట్టేసి మళ్ళీ కొత్తది వేసి లప్పం పెట్టి కలర్ వేశారు. అసలు ఎంత డస్ట్ అంటే నేను ఇంకా అది మొత్తం షూట్ చేయలేదు. మినిమం ఒక 5 days అనమాట. అసలు మొత్తం లప్పము 2-3 సంచులు అయింది. ఇంకా నేను అవన్నీ చూపించలేదు. లాస్ట్ డే క్లీన్ చేసేది మాత్రమే చూపిస్తున్నాను. చాలా అంటే చాలా పని అయింది. అసలు అదంతా పౌడర్ వాళ్ళు ఎంత ఎత్తిపోసినా ఈ స్టోన్స్ మీద, కిటికీల మీద, ఫ్లవర్ వాజుల మీద అట్లా మొత్తం పడిపోయింది అనమాట. ఇంకా వాళ్ళు ఎంత ఎత్తిపోసినా మనకి డస్ట్ అనేది బ్రౌన్ వుడ్ మీద, వైట్ వుడ్ మీద బాగా కనిపిస్తుంది. సో ఇంక ఇక్కడైతే మళ్ళీ అన్నీ కడిగేసి ఆరబెట్టేసి ఇది ఇట్లా పోయాలన్నమాట స్టోన్స్ అవన్నీ. వాటర్లో షాంపూ వాటర్లో వేసి కడుగుతాము. ప్రతి ఫ్లవర్ వాజ్ మంత్లీ వన్స్ ఏ అకేషన్ ఉన్నా లేకపోయినా నేను కడుగుతాను. మెయిన్ హాల్లో అయితే ఇంక ఈ టీపాయలు తుడుచుకోవడం ఇది ఇంకా కామన్ వర్కే కదా. ఇంకా డోర్స్ ఇవన్నీ మంత్లీ వన్స్ అయితే క్లీన్ చేస్తాను. ముందు రోజు అయితే ఫ్లవర్ వాజులు అవన్నీ కడిగి పెట్టాను. ఈ స్టోన్స్ ఇవన్నీ నెక్స్ట్ డే వరకు ఆరుతాయి. ఇది డస్ట్బిన్లు అయితే 7-8 ఉంటాయి అన్నమాట ఇంట్లో. ఇంకా 3 daysకి ఒకసారి అన్నీ కడిగేసి ఇట్లా పెడతానమాట. ఇంకిద్దరం కలిసి చేస్తాము. ఇంకా తను ఒక్కదాని మీద అయితే అసలు ఎప్పుడు వేయనమాట వర్క్. ఇంకా కిటికీలు అవన్నీ నేను చేస్తే ఫ్యాన్స్, స్టోన్స్ క్లీనింగ్ అవి చేస్తుంది. ఇంకా లాస్ట్లో అయితే సోఫాలు అవి క్లీన్ చేసాము. ఓన్లీ ఈ హాల్ ఒక్కటి చూడండి డస్ట్ ఇట్లా ఉంటుంది అనమాట. ఈ హాల్ ఒక్కటి మేమిద్దరం చేస్తేనే 3 hours పట్టింది. మొత్తం క్లీన్ చేసినాకైతే హాల్ లుక్ అయితే ఇలా ఉంది చూడండి. అసలు భలే అనిపిస్తుంది క్లీన్ చేసినాక ఒక 1 week అయితే. ఇంకా మళ్ళీ తర్వాత కామన్గా డస్ట్ యథావిధిగా పడుతూనే ఉంటుంది అనమాట. ఇంకా తర్వాత అయితే ఇదేమో సిట్టింగ్ రూము. ఇంకా అసలు బయట అయితే వెదర్ కూల్గా ఉంది. ఇంకా మా వారు అయితే ఎక్కువ టిఫిన్స్ ఇష్టపడనమాట. ఒకరోజు డ్రై ఫ్రూట్స్, రాగి జావా, ఒకరోజు వెజిటేబుల్ సలాడు అట్లా తింటాడు, ఒకరోజు స్ప్రౌట్స్ అట్లా. సో ఇంకా స్నానం అయితే చేయలేదు. ఇంకా తను కొంచెం అర్జెంటుగా మార్నింగే వెళ్ళాలి అంటే సరే వెజిటేబుల్ సలాడ్ ఇద్దామని బీట్రూట్, క్యారెట్, కీరా అనమాట 3 కట్ చేస్తాను. నానబెట్టిన పల్లీలు వేసేసి కొంచెం హనీ వేసి ఇస్తానమాట. హనీ లేకుండా కూడా తినవచ్చు. ఒక్కోసారి పచ్చి కొబ్బరి వేసిస్తా, ఒక్కోసారి హనీ వేసిస్తా. నేనైతే నార్మల్గానే తినేస్తా, హనీ వేసుకోను. మా వారు ఏంటంటే కొంచెం హనీ వేసుకుంటే స్వీట్గా తినవచ్చు కదా అని ఒక్కోసారి డేట్స్ కూడా పెట్టుకొని తింటారనమాట. ఒక్కోసారి నార్మల్గా తింటారు. ఇంకా తనకైతే ఇచ్చేసి స్నానం చేసి వచ్చి పూజ చేసినాక నేను తింటానమాట. ఇంక ఇట్లా అయితే కోసిచ్చేస్తాను మొత్తము. కొంచెం సన్నగా కట్ చేస్తే మనము తినడానికి బాగుంటుందన్నమాట. ఇవి ఇద్దరికన్నమాట. ఒక కీర, 2 క్యారెట్స్, ఒక బీట్రూట్, పల్లీలు అయితే ఇన్ని నానబెట్టాను అనమాట.
ఇంక ఇట్లా బౌల్లో వేసేసి పల్లీలు వేసి ఇంకా స్పూన్ వేసి ఇవ్వడమే. ఇంకా తర్వాత అయితే నేను స్నానం చేసి వచ్చానమాట. వచ్చేసి ఇంకా ఈ కడాయిల్లో అయితే ఇంక ఇట్లా కడిగేసి వాటర్ పోసి ఫ్లవర్స్ అట్లా వేసాను. ఇంకా పూజ అయితే చేసుకున్నాను దేవుడికి అయితే. చెప్పే కదా, ఒక్కోసారి ఏమో చాలా రేర్గా అనమాట మా వారు చేస్తారు, మ్యాక్సిమం నేనే చేస్తాను. ఇంకా నేను చేసేసి నాకైతే కుకింగ్ స్టార్ట్ చేస్తాను. నేను ఎప్పుడైనా 11:30, 12 తర్వాతనే కుకింగ్ స్టార్ట్ చేస్తాను అనమాట. ఇంకా పూజ అయితే కంప్లీట్ చేశాను. ఇంకా నేను కూడా ఇది తినేసి వంట చేద్దాంలే అనేసి ఇంకా కాసేపు సాంగ్స్ వింటూ తింటానమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏదైనా సరే. ఇంకొకసారి పిల్లలు ఏంటంటే లేట్గా లెగిస్తే బ్రేక్ఫాస్ట్ వద్దు డైరెక్ట్ లంచ్ తింటారు, ఒక్కోసారేమో బ్రేక్ఫాస్ట్ తింటారు. ఇంకా సాంగ్స్ అయితే ఆన్ చేసేసి ఇంకా ఇక్కడ కూర్చొని తింటున్నాను. ఇంక ఈ బొకేస్ అన్నీ పాప బర్త్డేకి ఆఫ్టర్నూను లంచ్కి వెళ్ళిందనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ 13 మెంబర్స్తో అయితే వెళ్ళింది. వాళ్ళలో అందరూ బొకేస్, గిఫ్ట్లు, కొందరు టెడ్డీ బేర్లు, కొందరు యాక్సెసరీస్ అట్లా ఇచ్చారనమాట. ఇంకా అవి అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే నెక్స్ట్ డేకి కూడా ఇంకా అట్లానే ఉంచారనమాట, తీసే బుద్ధి కాలేదు. ఇంకా ఇట్లయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఇంకా మ్యాక్సిమం నాకు కూడా టిఫిన్స్ అంతేం నచ్చవన్నమాట. ఇడ్లీ తింటా ఒకరోజు, రాగి జావ ఒకరోజు, సలాడు అట్లా అనమాట. ఇంకా ఎక్కువ ఎవరన్నా వస్తేనే చేస్తా కానీ టిఫిన్ మేమైతే అంత ఇష్టంగా అయితే ఏం తినను. ఇంకా 20 days అయితే అయిపోయింది అనేసి నెయ్యి ప్రిపేర్ చేస్తాను. ఆల్రెడీ నెయ్యి వీడియోస్ 2-3 times చూపించాను. ఇంకా అందుకనేసి అదేం షూట్ చేయలేదు. ఇంకా మొత్తం నెయ్యి చేసి ఆరినాక చూడండి, మన ఇంట్లో చేసిన నెయ్యి ఎంతైనా ఇట్లా పూసగా చాలా టేస్ట్ ఉంటుంది. ఇది 20 days అనమాట మేగడ చేశాను. నేను పొయ్యి క్లీన్ చేసేటప్పుడు చేస్తాను అనమాట నెయ్యి, ఎందుకంటే మళ్ళీ పొయ్యి అంతా పడుతుంది. మళ్ళీ ఇంకా మొత్తం చల్లారినాకైతే ఈ టిఫినీలోకి అయితే స్టోర్ చేశాను. నాకు 20 daysకి ఒకసారి ఈ టిఫినీకి అయితే సగానికి వస్తుంది. స్వీట్స్, సేమియా కానీ, రవ్వ కేసరి కానీ, ఇట్లా కారపొడి ఇడ్లీలోకి కానీ ఇంక ఇట్లా 20 daysలో అయిపోతుంది అనమాట. ఒకవేళ అవ్వలేదనుకో నేను సున్నుండలు కానీ, నువ్వుల లడ్డు కానీ చేసేసి అనేవి దానిలో వాడేస్తాను అనమాట ఫ్రెష్గా. ఇవాళ వంట ఏంటంటే పప్పుచారు, దొండకాయ పచ్చడి అనమాట. ఇవి చేద్దాం అనుకుంటున్నా. పచ్చడి ఆల్రెడీ 3-4 days అయిన చేయలేదు. కంపల్సరీ మాకు రోటి పచ్చడి అలవాటు, చాలా వీడియోస్లో చెప్పాను. దొండకాయ చిన్న ముక్కలుగా కట్ చేసి, పచ్చిమిర్చి, ఒక్క టమాటా అనమాట. ఎందుకంటే కొంచెం టైట్గా రాకుండా ఒక టమాటా వేయాలి. అట్లనే మళ్ళీ ఎక్కువ టమాటాలు వేస్తే దొండకాయ ఫ్లేవర్ అనేది తగ్గిపోతుంది. అందుకనేసి దొండకాయ, పచ్చిమిర్చి, ఒక టమాటా, ఆయిల్ వేసి మంచిగా ఫ్రై అయిపోయినాక కొంచెం చింతపండు, ఎల్లిపాయ రెబ్బలు, దొడ్డుప్పు అనమాట. సాల్ట్ అయినా దొడ్డుప్పు అయినా ఏదైనా వేసుకోవచ్చు. రోట్లో చేస్తున్నాం కాబట్టి దొడ్డుప్పు వేసుకుంటే బాగుంటుంది. ఇంకా మనం రోటి పచ్చళ్ళు ఏంటంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా తీసుకుంటేనే చాలా టేస్ట్ బాగుంటుంది. కొందరు జీలకర్ర కూడా యాడ్ చేస్తారు చట్నీస్లో. నేనైతే జీలకర్ర దీనికైతే యాడ్ చేయను అనమాట. కొంచెం లైట్గా అయితే చల్లారాలి. ఇంకా తర్వాత అయితే నేను పప్పులో ఆనియన్ అవి కూడా కోసి రెడీగా పెట్టుకుంటున్నాను అనమాట. మనం కొంచెం లైట్గా వేడున్నప్పుడు అయితే నూరుకుంటే బాగుంటుంది, మనకి త్వరగా కూడా మెదిగిపోతుంది అనమాట. ఇంకా అందుకనేసి ఇక్కడైతే చేస్తున్నాను. మ్యాక్సిమం అయితే నేను వంట అనేది స్నానం చేసినాక చేస్తాను. బ్రేక్ఫాస్ట్ అయితే స్నానం చేయకముందే చేస్తాను మ్యాక్సిమం. ఇంకా లేచిన దాన్ని బట్టి అనమాట. నేను కొంచెం మార్నింగ్ లేచే అలవాటు చాలా తక్కువ, మినిమం 7 తర్వాతనే లేస్తా కాబట్టి 7 ముందు అయితే అస్సలు లేవని. ఇంకా ఒక్కోసారి అయితే 8, 9, 10 కూడా అయిపోతుంది అనమాట సండేస్ అయితే. ఇంకా అట్లా లేట్గా లేచినప్పుడు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి ఇంకా డైరెక్ట్ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇంక ఇట్లా అయితే ఇటు సైడు లాన్లో రోల్ పెట్టేసుకొని నూరుకుంటాను అనమాట. ముందే కడిగి పక్కకు పెట్టుకున్నాను. ఇట్లా ఫోన్ వచ్చింది నాకు, ఫోన్ మాట్లాడుతూ పచ్చడి అంతా చేసేసాను. ఏదైనా మరీ ఎక్కువ అయితే చేయను. ఇంత తక్కువ పచ్చడి చేసినా కానీ మళ్ళీ నైట్కి అయితే కొంచెం మిగులుతూనే ఉంటుందన్నమాట. ఇంకా ఇట్లా మంచిగా నూరి ఇక్కడే సాల్ట్ చెక్ చేసి ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా నూరుకుంటాను. ఇంకా వంకాయ పచ్చడి చేస్తా, దొండకాయ పచ్చడి, గోంగూర, టమాటా ఎండుమిర్చి, టమాటా పచ్చిమిర్చి, చింతకాయ ఎండుమిర్చి, చింతకాయ పచ్చిమిర్చి, ఇట్లా చాలా వెరైటీస్ చేస్తాను అనమాట. ఇంత తక్కువ పచ్చడి చేసినా కానీ మళ్ళీ నెక్స్ట్ డేకి కూడా ఉండిపోతుంది. ఇంకా మిగిలితే ఇంకా మేడ్ ఉంది కాబట్టి తనకి ఇచ్చేస్తానమాట నేను చట్నీస్. ఇట్లా తీసేసి మనం బౌల్లోకి అయితే తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే బాండీలో మనం వేయించిన ఆయిల్ ఉంటుంది కాబట్టి కొంచెం దానిలో తీసి బౌల్లోకి తీస్తానమాట.
ఇంకా దానికి కాంబినేషన్ వచ్చేసి టమాటా పప్పు. మరీ పల్చగా చేయను, మరీ టైట్‌గా చేయను. నేను ఏ పప్పు అయినా ఇట్లా నార్మల్ చేస్తాననమాట. ఇంకా తర్వాత లంచ్ అయితే చేసాము. 1:30కి 1 వరకే మేము లంచ్ చేస్తామన్నమాట. లంచ్ చేసేసి ఇంకా నెయ్యి కూడా కాచేసాను. అన్నీ పక్కకు పెట్టేసి ఇంకా కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ 4:30 మధ్యలో అనమాట ఇట్లా మొత్తం షింకు, పొయ్యి ఇవన్నీ క్లీన్ చేసి కూర్చుంటాను. ఎందుకంటే పాలు కూడా కాగబెడతాననమాట. ఇప్పుడు నాకు మెయిడ్ 4:30కి అట్లా వస్తుంది కాబట్టి ఇంకా అటు సైడ్ షింకులో గిన్నెలు వేస్తాను. సో తను గిన్నెలు తోమేసి వెళ్తుంది. నేనేం పాలు కాగబెట్టేసి కూర్చుంటాను అనమాట. అంటే జిమ్కి కూడా వెళ్ళే టైం అవుతుంది. ఇంకా కాకపోతే ఒక 1 అవర్ రెస్ట్ ఉంటుంది. బయటకు వచ్చేసాను, అప్పుడే వర్షం పడింది. చల్లటి గాలి, అసలు ఎంత బాగుందో వెదరు అనేసి షూట్ చేశాను అనమాట. ఇంక ఇక్కడ ఏంటంటే మార్నింగ్ తోమిన గిన్నెలు ఉంటాయి కదా, పాలు ఒక పక్క వేడవుతూ ఉండేలోపు నేను ఆ గిన్నెలన్నీ సర్దేసుకుంటాను. డైరెక్ట్ పెడదాం అనుకున్నా, చాలా విపరీతమైన సౌండ్ వస్తుంది. ఇంకా మొత్తం అసలు మార్నింగ్ నుంచి చూపిస్తే వ్లాగ్ అయితే చాలా 30 మినిట్స్ వ్లాగ్ అయిపోతుంది. అందుకనేసి మెయిన్వి పూజ ఇవి మాత్రమే చూపించాను. ఊడ్చడం ఇవన్నీ చూపించడం, బట్టలు తడపడం, డస్ట్బిన్లు కడగడం ఇవన్నీ చూపిస్తే అయితే ఇంకా చాలా టైం అయిపోతుంది. కర్రీస్ ఉన్నాయి కాబట్టి ఇంకా పాలు కాగబెట్టేసి రైస్ కడిగేసి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని జిమ్కి అయితే వెళ్తానమాట. జిమ్ నుంచి వచ్చినాక రైస్ అయితే పెట్టేస్తాను. ఇంకా జ్యోతి అయితే వచ్చింది, ఇంకా గిన్నెలు తోమేసి వెళ్తుందనమాట తను. ఇంక ఈవినింగ్ కూడా ఇటు లాన్ సైడ్ చాలా పూలు అట్లా పడుతూ ఉంటాయి. అవి కూడా ఈవినింగ్ వరకు చిమ్మేస్తాం. బయట చిమ్మను కానీ ఇటు సైడ్ అయితే చిమ్ముతా. ఇంక ఈవినింగ్ అయితే ఇల్లు అట్లా ఏం ఊడ్చాను, చాలా పెద్ద హౌస్ కదా. ఇంకా మార్నింగ్ తను వచ్చేలోపు 11 అట్లా అవుతుంది కాబట్టి అప్పుడు ఊడ్చేస్తా. ఇంకా నాకు పెద్ద పిల్లలే కాబట్టి మరి అంత డస్ట్ ఏం పడదు. ఇంకా కిరాణా అట్లా సర్దినప్పుడు మాత్రము కిచెన్ వరకు ఊడ్చేసుకుంటాను అనమాట. ఇంక ఇట్లా 2 స్టాండ్లు ఉంటాయి. ఇంకా మార్నింగ్ ఒక స్టాండ్లో, ఈవినింగ్ ఒక స్టాండ్లో తను కడిగి పెట్టేస్తుంది, నేను సర్దుకుంటాను. ఇంక ఇంతే ఉంటుంది నా డైలీ రొటీన్ అయితే. ఇంకా మా వారైతే గ్రీన్ టీ తాగుతారు, ఒక ఫ్రూట్ తింటారనమాట. ఇంకా తనకి ఫ్రూటు గ్రీన్ టీ కూడా ఇచ్చేస్తాను. అదైతే షూట్ చేయలేదు నేనైతే, ఒకసారి షూట్ చేసి పెడతాను వ్లాగ్లో అయితే. ఇంకా నుంచి అయితే ఎక్కువ వ్లాగ్సే పెడదామనేసి అనుకుంటున్నాను. ఏమంటారనేసి కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా ఇట్లా ఉంటుంది నా డైలీ రొటీన్ అయితే. నా వీడియో అయితే ఇదనమాట. ఇంకా దోశ పిండి, ఇడ్లీ పిండి కూడా వేస్తాను 4 డేస్కి ఒకసారి. గ్రైండర్లోనే వేస్తాను అనమాట, మిక్సీకి అస్సలు వేయను. అది అంతకుముందు వ్లాగ్లో అయితే చూపించాను. ఇవాళ అయితే టిఫిన్ సెక్షన్ లేదు కాబట్టి నేనైతే వేయట్లేదు. ఇంకా ఇవాల్టి వీడియో అయితే ఇదే అనమాట. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ సిరి డైరీస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలి అనుకుంటున్నారు కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.